ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ సాయినాథుని బిడ్డలందరికీ కూడా నమస్కారం ఫ్రెండ్స్. దీపావళి శుభాకాంక్షలు. మీ అందరూ కూడా చక్కగా దీపావళి జరుపుకుంటూ ఉన్నారని నేను ఆశిస్తూ ఉన్నాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, అమ్మవారి బిడ్డలు ఎప్పుడూ కూడా సాయినాథుని సంతోషంతో ఆనందంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఎప్పటిలాగానే ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో అమ్మవారు బాబావారు వచ్చేసారండి. ఈ సందేశంలో మనకు ఏమి అందించబోతూ ఉన్నారో తప్పకుండా తెలుసుకుందాం. తల్లి, ఈ దీపాన్ని తాకమ్మా, తాకి ఇక్కడ నీ జీవితంలో కోటి దీపాల వెలుగులు నింపబోతూ ఉన్నానని తెలుసుకో. మరి ఈరోజు దీపావళి రోజున నీ జీవితంలో కోటి దీపాల వెలుగులు నింపుతానని చెబుతూ ఉన్నాను. ఎంతో అదృష్టం నీకు చెప్పేటటువంటి సందేశంలో దాగి ఉంది. ఎవరికంటే కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆందోళన చెందకుండా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, ఈ దృష్టిలో కనుక నువ్వు ఎవరు తక్కువ కాదు, ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు, ఒకరు ఎక్కువ కాదు, అందరూ ప్రతి ఒక్కరూ నాకు సమానమే. ప్రతి ఒక్క అమ్మ బిడ్డలకు, సాయినాథుని బిడ్డలకు ఈరోజు దివాళీ రోజున వరాల జల్లు కురిపిస్తూ ఉంటారండి. ఈరోజు చక్కటి సందేశాలను అందిస్తూ ఉన్నారు. ఏదైనా పండగ వచ్చింది అంటే ఆ పండగ కానుకగా మనకు ఒక గొప్ప సందేశాన్ని బిడ్డలకు అందిస్తూ ఉన్నారు. దాని ద్వారా మన జీవితాన్ని మార్పు చేసుకోవడానికి, అదేవిధంగా మన జీవితంలో ఎక్కువ ఉన్నత స్థాయికి ఎదగడానికి ఎన్నో అవకాశాలను సృష్టిస్తూ ఉన్నారు. అదేవిధంగా మనకు చూపించినటువంటి మార్గం ఏదో మార్గాన్ని నిర్దేశం చేస్తూ ఉన్నారు. బిడ్డలకు ప్రతి పండుగకు కూడా ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం ఎవరైతే వేడుకుంటూ ఉన్నామో, మన సమస్యల నుంచి మొరపెట్టుకుంటూ ఉన్నామో అందరికీ కూడా ఒక గొప్ప జీవితాన్ని ప్రసాదిస్తున్నారు. ఆ జీవితాన్ని పొందడానికి ఒక మంచి మార్గాన్ని చూపిస్తూ ఉన్నారు. ఇంతవరకు కూడా మనకు అందిస్తూ ఉన్నటువంటి మీ అందరికీ కూడా నిజంగా ఈరోజు శుభ సంకేతాలు పంపిస్తున్నారు. బాబావారు అమ్మవారు కలిసి వచ్చి మరి మనం అందుకోవడానికి సిద్ధంగా ఉండమని నేను కూడా మీ అందరి తరపున కోరుకుంటూ ఉన్నాను. ఇందరికీ తెలిసిన విషయమే కదండి, మనందరికీ కూడా ప్రతిరోజు కూడా అమ్మ తన బిడ్డలకి అత్యద్భుతమైనటువంటి వాక్కును అందిస్తూ ఉండడం జరుగుతుంది. అలాగే ఒక పండగ వచ్చింది అంటే ఇక ఆ రోజు ప్రత్యేకంగా తమ బిడ్డల కోసం వరాల జల్లులు కురిపిస్తున్నారు. ఇప్పుడు వచ్చింది దీపావళి కదండి. దీపావళి సందర్భంగా తమ బిడ్డలకు జీవితంలో కోటి దీపాల వెలుగులను నింపుతానని అంటూ ఎంత అదృష్టం చేసుకుంటే కనుక ఈరోజు ఈ సందేశం మనం వినలేము కదండి. ముందుగానే దీపావళి రోజు ఒక ముందు రోజు అంటే ఈ సందేశాన్ని మనకు చక్కగా తెలియచేస్తూనే 2 రోజుల నుంచి చెప్తూ ఉన్నారు. మన జీవితంలో ఆనందాలను అందిస్తూ ఉన్నారు. ఈరోజు మరి ఏమందిస్తున్నారు, పంపుతున్నారు, లేదంటే ఏదైనా శుభ సూచనలు మన జీవితంలో జరుగుతున్నాయో స్వయంగా మన బిడ్డల కోసం దిగి వచ్చి మరి ఈ విధంగా వెలుగు నిండుతుంది. ఏ విధంగా మన కష్టాలు మనల్ని వదిలి దూరంగా వెళ్ళిపోతున్నాయి, వీటన్నిటిని కూడా సమాధానం ఈరోజు ఈ సందేశంలో చెప్పబోతూ ఉన్నారంటే తమ బిడ్డల కోసం ఒక అదృష్టాన్ని అయితే ఇస్తున్నారు, తీసుకొచ్చారనే మనం చెప్పుకోవాలండి. అయితే బాబావారు అమ్మవారైనా సరే మరి ఎంతమంది ఎన్ని మాటలు చెప్పినా కూడా వాక్కు వింటేనే కదా మన మనసుకు ఒక ప్రశాంతత. ఎందుకంటే బిడ్డలకు వ్యసనం అనేది చెప్పుకోవచ్చు, అదృష్టంగా కూడా మనం భావించవచ్చు. ఎవరైతే ప్రతిరోజు కనుక సందేశాలు వింటూ ఉన్నామో, నామస్మరణ చేసుకుంటూ ఉన్నామో, మరి అలాగే చక్కగా అమ్మవారికి బాబావారికి పూజలు చేసుకుంటూ పారాయణాలు చేసుకుంటూ ఎటువంటి సమస్యలు వచ్చినా సరే ఆ క్షణం నుంచి బయటపడిపోవడానికి తప్పకుండా ఆ క్షణంలో ఏదో ఒక మార్గాన్ని అయితే మనకు చూపిస్తున్నారు. అందుకే ప్రతిరోజు కూడా నామస్మరణ చేసుకోమని భక్తులు ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ ఆ అదృష్టం రాదు. ఆ అదృష్టాన్ని సాక్షాత్తు మనకు ప్రసాదించినటువంటి వరంగా మనం భావించి ప్రతి ఒక్క బిడ్డ కూడా మనం అవకాశం వచ్చిందంటే సార్ నామస్మరణ చేసుకోవడానికి మనం అవకాశం వచ్చింది అంటే ఏదైనా అమ్మవారి గుడికైనా బాబావారి షిరిడీకైనా సరే వెళ్ళాలని మిస్ చేసుకోవద్దండి. ప్రతి నిమిషం కూడా యూజ్ చేసుకోండి. సాక్షాత్తు అమ్మవారు బాబావారు పిలిచినట్టే పిలుపు అనుకోండి.
అత్యద్భుతమైనటువంటి అవకాశంగా వరంగా వదులుకోకుండా మనం గనక వినియోగించుకున్నామంటే ప్రతిరోజు సాధ్యమైనంత వరకు నామస్మరణ మొత్తానికి ఇంట్లో నుంచి అడుగు పెట్టడానికి ముందు పూజ చేసుకొని నామస్మరణ చేసుకుని బయటకు వెళ్ళండి. మీకు జరిగే పనులన్నీ కూడా శుభకార్యాలుగా జరిగిపోతాయండి. మంచి పనులే జరుగుతాయి. మనకు ప్రతి క్షణం కూడా మనతో కలిసి వచ్చేలాగా ఆశీర్వదిస్తూ ఉంటారు. మరి మనకు తోడుగా ఉంటారు. ప్రతి పనిలో కూడా అర్థమైంది కదండి. అయితే ఈరోజు మన కోసం ఏం సందేశం చెప్తున్నారు అంటే, తల్లి ఇప్పుడు నీ జీవితంలో ఇన్ని కష్టాలు, బాధలను, అవమానాలను తలుచుకొని బాధపడుతూ ఉన్నావు కదూ బిడ్డ. నమ్మకంతో ఉండమ్మా. నమ్మకంతో ఉండమని ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు కోరింది నీకు అందించబోతున్నాను కనుకనే ఇప్పుడు నువ్వు నా మీద నమ్మకంతో కనుక ఈ దీపాన్ని తాకి చక్కగా నువ్వు ఈ రోజు దీపాలను తాకి అంత మాత్రమే కాకుండా దీపాలను పెట్టుకుని చూడు. జీవితంలో అద్భుతంగా మార్చే బాధ్యత నేను తీసుకుంటాను. 1,000,000 దీపాల వెలుగులు నీ జీవితంలో నింపుతానమ్మా. నువ్వు ఎన్ని కష్టాలు పడినా కూడా ఒక్కొక్కసారి నా మీద నమ్మకంతో, ఓపికతో ఎదురు చూస్తూ ఉంటావు. అలాంటప్పుడు ఏ తల్లినైనా తండ్రినైనా నమ్మి ఆ దీపాన్ని తాకి దీపం పెట్టుకున్నావు అంటే ఎంతో మంచి జరుగుతుంది. ఇక జరగని వాటిని తలుసుకుని నువ్వు దిగులు పడవలసిన పని లేదు. అంతా అయిపోయింది, అన్నీ పోగొట్టేసుకున్నాను అని మాత్రం దిగులు చెందవద్దు బిడ్డ. నువ్వు పోగొట్టుకున్నది ఏదో ఒక రూపంలో నేను నీకు తిరిగి తీసుకొస్తాను. అది ఏదైనా సరే ఒక విధంగా పోయిన దానికి మరొక విధంగా నీకు చేరుస్తాను. మరి ఏదైతే నువ్వు జరగాలి అని అనుకుంటూ ఉన్నావో అది తప్పకుండా జరిగే తీరుతుంది. నేను దగ్గరుండి నా తల్లి కోసం, నా బిడ్డ కోసం ఆ పనిని జరిపించే తీరుతాను. కనుక నాపై నమ్మకంతో నీ భారాన్ని నాకు అప్పగించి చూడు. నీ సమస్యలన్నీ నా పాదాల చెంత ఉంచి చూడు. అంతా నేనే చూసుకుంటాను. మరి ఈ క్షణం వరకు కూడా చేదుగా ఉన్న నీ జీవితాన్ని ఇక తీయగా మార్చే బాధ్యత నాదే తల్లి. నేను నీతో ఉన్నంత వరకు కూడా నీ దిగులు అనవసరం అని అర్థం చేసుకో. నీ దిగులు అంతా విడిచిపెట్టేసేయి. నువ్వు నీ ఆర్థిక ఇబ్బందుల వలన నువ్వు పడే కష్టాలు నాకు తెలియదు అనుకుంటున్నావు తల్లి. నేను అన్నీ చూస్తూనే ఉన్నానమ్మా. నువ్వు పడుతున్నటువంటివి, నీకు కావలసినవి ఎవరి చేతనైనా సరే, ఏ రూపంలోనైనా సరే నీకు నేనే చేరవేస్తాను. లేదా స్వయంగా నేనే నీ దగ్గరకు వచ్చి నీకు అందిస్తాను. అత్యవసరమైతే మాత్రం నేను నా దర్శన భాగ్యాన్ని నీకు కల్పిస్తాను. నీకు నా రాక కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉండు. ఇక నువ్వు ఎవరి దగ్గర ఎదురు చూడకుండా, ఎవరి దగ్గర కూడా చేయి చాచకుండా ఉండేందుకే నేను నీ దగ్గరకు రాబోతున్నాను. నువ్వు ప్రేమించిన బంధం దూరమైందని బాధపడుతున్నావు. వారే నిన్ను దూరం చేసుకుని దురదృష్టులంతా వెళ్ళయ్యారని అర్థం చేసుకో. నీ ప్రేమ, అభిమానం అందుకోలేకపోతున్నారు. నువ్వు అందుకోవడానికి వారికి అదృష్టం ఉండాలి కదా. మరి నీ అభిమానం, ప్రేమ వారికి తెలిసేలాగా చేసి వారు నీ దగ్గరకు వచ్చేలాగా నేనే చేస్తాను బిడ్డ. ఎందుకు అనంటే వారంటే నా బిడ్డకు ఎంతో ఇష్టం కనుకనే దిగులు పడకమ్మా. నువ్వు కోరిన బంధం అనేది నీ దగ్గరకు చేర్చి నీకు ఆనందాన్ని ప్రసాదిస్తానమ్మా. ఈ దీపావళి రోజున నన్ను నమ్ము. ఆ బంధం నీకు దగ్గరవుతుంది. నన్ను కాదని నీకు ఎవ్వరు కూడా చెడు చేయలేరు తల్లి. ఆ ఊహ కూడా వారికి రానివ్వవద్దు. చెడు తలపెట్టే వారికి కఠినమైన శిక్ష నేనే విధిస్తాను. ఎందుకంటే నా బిడ్డలకు జోలికి వస్తే నేను ఊరుకుంటానా చెప్పు? తప్పకుండా శిక్ష అనుభవించి తీరవలసిందే. నువ్వు ఇవేమీ ఆలోచించకు. వేటిని కూడా మనసులో అనేది పెట్టుకోవద్దు. సర్వము నాకు అప్పగించి నువ్వు ప్రశాంతంగా ఉండు. నేను చూసుకుంటాను. నువ్వు నీకన్నిటికి తీర్పు కోసం ఎదురు చూస్తున్నావు కదూ. బాధపడవద్దమ్మా. నీ కన్నీటిని ఆనంద బాష్పాలుగా నేను మారుస్తాను తల్లి. నేను అన్నీ కూడా సంకేతాలను ఈరోజు పంపిస్తూ ఉన్నానని నేనే స్వయంగా నీతో చెప్తూ ఉంటే నీకెందుకు అంత దిగులు చెప్పు? దిగులు పడి నువ్వు చేసేదేముంది? నీకు ఎవరు చెడు తలపెట్టినా సరే వాటికి తప్పకుండా నేను బుద్ధి చెప్తానంటున్నానుగా. నీకైనది అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను.
నా తల్లి కళ్ళల్లో ఆనందం చూడడానికి 1000 కళ్ళతో నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు నువ్వు పెట్టిన కన్నీటిని మరచేలాగా ఒక అద్భుతాన్ని నీకు అందిస్తాను. అవును తల్లి, దానికైన పనులన్నీ నేను ప్రారంభించేశాను. నీకు అందించబోతున్నాను. ధైర్యం, మనోబలం ఉన్నవారికి ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి. ఎందుకో తెలుసా? అవి కేవలం నీకు పెట్టేటటువంటి పరీక్షలు మాత్రమే. అదీ కాక అవి తట్టుకునే శక్తి వారికి ఉంటుందని, ఎవరికైతే కష్టాలను భరించగలరో, ఎవరైతే సమస్యలను ధీటుగా ఎదుర్కోగలరో వారికి మాత్రమే పరీక్షలు. అయితే బాబా, దుర్గమ్మ, నన్ను జీవితం మొత్తం పరీక్షిస్తూనే ఉంటారా మీరు? నాకు సంతోషం అనేది రాదా అని అనుకుంటున్నావు కదూ? అదేమీ కాదమ్మా. ఎవరైతే ఎంత కఠినమైనటువంటి పరీక్షలు ఎదుర్కొంటూ ఉన్నారో అంత తీయనైనటువంటి, అంత మధురమైనటువంటి భవిష్యత్తు వారికి దొరికే తీరుతుంది. నీకు అత్యద్భుతమైన భవిష్యత్తు నేను అందిస్తాను. నువ్వు కార్చిన ప్రతి కన్నీటి బొట్టుకు నేను సమాధానం చెప్తాను. ప్రతి కన్నీటి బొట్టును ఒక ముత్యంలాగా మార్చి నీకు అందిస్తాను. దిగులు పడకు. కష్టపడ్డ వారికి సంతోషాలకు కూడా వస్తాయని గ్రహించు. నా తల్లి ఎంతో ధైర్యవంతురాలు. నాకు ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని దాటగలిగే శక్తి నేను నీకు అందిస్తాను. ఆ కష్టాలను దాటిన వెంటనే అతి శీఘ్రంగా నీకు అన్ని శుభాలే కలిగేలాగా చేస్తాను. నువ్వు కోరినటువంటి, నువ్వు కలలు కన్నటువంటి ఒక గొప్ప జీవితాన్ని నీకు నేను అందిస్తున్నాను. అదే కదా నువ్వు కోరుకునేది. దానికి ఎన్నో రోజులు లేవు కదా. అతి దగ్గరలోనే అత్యద్భుతమైన భవిష్యత్తు నువ్వు పొందబోతున్నావు. కనుక దేనికి కూడా కృంగిపోవద్దు. ఇక్కడి దాకా నువ్వు నడిచావు. నువ్వు అలసిపోయి అక్కడే ఆగిపోవద్దు. మరికొంచెం దూరం నడువు. నీ కోసం నేను సృష్టించిన ప్రపంచం ఎదురు చూస్తూ ఉంది. నేను నీ కోసం రాసిన భవిష్యత్తు నీకై ఎదురు చూస్తుంది. ధైర్యంగా ఉండు. ధైర్యంగా అడుగు ముందుకు వెయ్యి. భవిష్యత్తును అందుకో. నేను నీతోనే ఉన్నానని నమ్మితే నేను నిన్ను నడిపించుకుంటాను. నువ్వు ఇక ఆనందంగా ప్రశాంతంగా నిద్రించు. ఇంకా అన్నీ నీకు నేనే చూసుకుంటానని చెప్తూ ఉన్నాను కదా. నేను అన్న మాటలు అన్నట్లు 100కి 100 పాళ్ళు చేసి తీరుతానమ్మా. ఏం చెప్పాను? మన కష్టాలు, సమస్యలను తీరుతున్నాయి అని, మనల్ని కనిపెట్టుకుని ఉంటానని చెప్తూ ఉన్నారు కదండి. సమస్యలు సృష్టిస్తారా మన కోసం? ఎంత గొప్ప కష్టాన్ని ఎదుర్కొంటున్నామో మనకు అంత అత్యద్భుతమైన భవిష్యత్తును మనకు ప్రసాదిస్తారు. ఒక విషయం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. కష్టతరమైనటువంటి సమస్యలను మనం ఎదుర్కొంటున్నప్పుడు ఆ తర్వాత మన జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది. సమస్యలు అనేవి రావు. వచ్చినా సరే చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ ఎవరైతే తట్టుకోలేరో వారు జీవితాంతం కూడా చిన్న చితకా కష్టాలను ఎదుర్కొంటూనే ఉండాల్సిందే. మరి దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి? మనల్ని ఎక్కువగా పెడుతూ ఉన్నారు అంటే రాబోయేటటువంటి భవిష్యత్తు అంత మధురంగా ఉండబోతుందనే కదా మరి అర్థం. ఎవరికైతే మరి ఈ విషయాలన్నీ మనకు చెప్తూ ఉన్నారో ఆ బిడ్డలు ధైర్యవంతులకే ఈ కష్టాలు, సమస్యలు వస్తాయి. అయితే వారికి జీవితాంతం ఆ కష్టాలు ఇలాగే ఉంటాయి అనుకోవడం మాత్రం ఒక భ్రమ మాత్రమే. వారి కోసం నేను సృష్టించినటువంటి, రాసినటువంటి అద్భుతమైన ప్రపంచం ఎదురు చూస్తూ ఉంది. ఆఖరి సమస్యను వారు ఎప్పుడైతే దాటుతారో ఆ వెంటనే ఆ ప్రపంచం వారికి నేను అందిస్తాను అని చెప్తూ ఉన్నారు కదండి. మరి దేనికి కూడా మనం భయపడవద్దు. దేని గురించి కూడా మనం ఆలోచించవద్దు. మన సమస్యలన్నింటినీ కూడా అమ్మవారి పద్మాల దగ్గర, బాబావారి దగ్గర వదిలేద్దాం. మనం ప్రశాంతంగా ఉందాం. మరి వారు చెప్పినట్టు శ్రద్ధతో గనక మనం ఉంటే గనక మిగతా అన్నీ కూడా వాళ్ళే ముందుండి మనకు నడిపిస్తూ ఉంటారు. మరి ఇంకా దానికోసం ఈరోజు దివాళీ రోజున మనం చేయాల్సిన పరిహారాల గురించి, ఏం చేస్తే మనం ఆ సంతోషాన్ని అందుకోగలుగుతామో క్షుణ్ణంగా మనకు తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. తప్పకుండా మాటలు విని ఆచరించి ఇవాళ రోజున మన జీవితాల్లో వెలుగుని ప్రసాదించుకునేటటువంటి ఆ క్షణాన్ని మనం వదులుకోకుండా చీకట్లను మనం పాలద్రోలుదాం. ఈరోజు మనకు శీఘ్రంగా లక్ష్మీదేవి అనుగ్రహం
లభించేలాగా ఎప్పుడైనా సరే కానీ ఇంట్లో మనం ప్రశాంతంగా అనిపించాలి అంటే కనుక ఇంటి వాతావరణం అనేది శుభ్రంగా ఉంచుకుని దీపావళి రోజు ఈ చిన్న చిన్నవన్నీ కూడా మనం సరిచేసుకుని ఇంటిని చక్కగా మొత్తం అంతా దీపాలతో చక్కగా అలంకరించుకుని ఇంటి గడపలకు పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుంటూ పగిలిన విరిగిన తలుపులు ఉంటే వాటిని మార్చేసుకుంటా ఉన్నాం కదా. మరి ఇంటి దేవుని మందిరాన్ని కూడా కళకళలాడేలాగా అలంకరించుకుని ఈరోజు అమ్మవారి యొక్క పూజను సిద్ధపరచుకున్నాం. ఇది దీపావళి రోజు ఖచ్చితంగా మనం గనక చేసుకుని తీరవలసినటువంటివండి. కనుక ఈ యొక్క చిన్న పనులు కనుక మనం చక్కగా చేసుకుని దీపాలు ఈరోజు దీపావళి రోజు సాయంత్రం సమయంలో అంటే సంధ్యా సమయంలో సరిగ్గా మనం అంటే కనుక 26 ప్రమిదలు మనం తీసుకుని ఆ 26 ప్రమిదలలో ఒక్కొక్క జతను ప్రమిదగా సెట్ చేసుకుని మొత్తం 13 సెట్లుగా ఆ ప్రమిదలను మనం కనుక సిద్ధం చేసుకుని ఆ 13 ప్రమిదలలో కూడా నువ్వుల నూనెను వేసుకుని 2 ఒత్తులు వేసి చక్కగా మనం దీపాలను వెలిగించుకుందాం. అమ్మవారిని కూడా సన్నజాజి పువ్వులు కానీ, విరజాజి పువ్వులు కానీ, లిల్లీ పువ్వులు కానీ, గులాబీ పువ్వులతోటి కానీ అమ్మవారిని లక్ష్మీదేవిని అలంకరించుకుని అమ్మవారికి పాలతోటి బెల్లంతో చేసిన పాయసాన్ని కానీ, క్షీర అన్నాన్ని కానీ నైవేద్యంగా పెట్టుకుని అమ్మవారికి ఇష్టమైన విష్ణు సహస్రనామాలు కానీ, కనకదార స్తోత్రాన్ని కానీ చదువుకుని అమ్మవారికి ఆ యొక్క దీపారాధన 13 ప్రమిదల్లో ఉండే దీపాలను కుదిరితే మన దగ్గర శక్తి ఉంటే గనక స్వచ్ఛమైన ఆవు నెయ్యితోటి వెలిగించేటటువంటి శుభప్రదం. ఒకవేళ శక్తి లేని పక్షంలో నువ్వుల నూనెతోటైనా వెలిగించుకోవచ్చు. ఇలా 13 ప్రమిదలనే వెలిగించుకుని అమ్మకు లక్ష్మీ పూజ చేసుకుని చక్కగా ఆ యొక్క 13 ప్రమిదల్లో 2 ప్రమిదలు తీసుకుని వెళ్ళి గుమ్మానికి 2 పక్కల పెట్టుకుని మిగతా ప్రమిదలు వచ్చి మన ఇంటి ప్రధాన ద్వారం దగ్గర 2 వైపులా పెట్టుకుని మిగతావి వచ్చి మన ఇంటికి ఇరువైపులా కూడా పెట్టుకుని అమ్మవారికి మనం లక్ష్మీ పూజ అనేది చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకు ఎటువంటి కర్మలు ముంచుకొస్తున్నా, ఎటువంటి నష్టాలు కలుగుతున్నా కూడా, ఎటువంటి సమస్యలు వస్తూ ఉన్నా కూడా సమస్యల నుంచి, ఆ కష్టాల నుంచి, ఆ నష్టాల నుంచి, ఆ బాధల నుంచి అన్నింటి నుండి కూడా మనకు పూర్తిగా బయటపడి మనం ఏదైతే అదృష్టాలు మన జీవితంలోకి రావాలి అని చెప్పి కోరుకుంటున్నామో, ఏవైతే మన జీవితాలు ఆనందాలతో నిండిపోవాలి అని చెప్పి అడుగుతూ ఆశపడుతూ ఉన్నామో ఆ కోరికలన్నీ కూడా తీరి మనం పట్టిందల్లా కూడా బంగారం అయిపోతుంది. సంవత్సరానికి వచ్చే దీపావళి వేరు. ఇప్పుడు ప్రత్యేకించి ఈరోజు వచ్చిన 500 సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ దీపావళి వేరు. ఈ దీపావళి అనేది మనకు ఈ జన్మలో ఒక్కసారి మాత్రమే వస్తుంది. అంటే 500 సంవత్సరాల తరువాత మళ్ళీ వచ్చే ఈ దీపావళికి ఎవరు కూడా బ్రతికి ఉండరు. కనుక ఈ దీపావళి రోజున మనం కనుక ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకున్న కర్మలు, అనారోగ్య సమస్యలు, బాధలు, నష్టాలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యం అనేది, సంపూర్ణ ఆయుష్ అంత మాత్రమే కాదు మనశ్శాంతి, అంతేకాదు ఇంట్లో ఏదన్నా కానీ, ఇంట్లో ఒకరి మధ్య ఒకరికి తేడాలు ఏదైనా ఉన్నా కానీ, చెడు అలవాట్లకు బానిసైనా కానీ అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఇల్లంతా కూడా ప్రశాంతమైన వాతావరణంతో నిండి ఉంటుంది. మన ఇంట్లో ఇప్పటి వరకు తిష్ట వేసుకుని కూర్చుని ఉన్న జ్యేష్ఠాదేవి బయటకు వెళ్ళిపోయి లక్ష్మీదేవి మన ఇంట అడుగు పెట్టింది. ఎప్పుడైతే మన ఇంట లక్ష్మీదేవి అడుగు పెట్టిందో ఆ రోజు నుంచి కూడా మన కర్మలు, బాధలు, సమస్యలు అన్నీ కూడా దూరమైపోయి మనం పట్టిందల్లా బంగారం అయిపోతుంది. బిడ్డ, ఇప్పుడు నీకు అర్థమైంది కదూ నేను ఎందుకు చెప్పాను, ఏం చెప్పాను అని. నీకు కనుక ఈ దీపావళి రోజు సరిగ్గా మధ్యలో నీకు ఒక్కరోజు అంటే ఈరోజు ఒక్కరోజు
గనక నువ్వు ఇంట్లో నుంచి ఈ వస్తువులు గనక చక్కగా తెచ్చుకుని దీపం ఈ విధంగా పెట్టుకున్నావు అంటే ఇల్లంతా కూడా చక్కగా శుభ్రపరచుకుని దేవుని మందిరం అంతా కూడా ఇల్లంతా కూడా ప్రశాంతంగా ఉండేలాగా చేసుకుని చక్కగా అమ్మవారి పూజ ఈవినింగ్ సాయంత్రం చక్కగా సిద్ధంగా చేసుకుని దానివల్ల మనకు లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది పూజ చేసుకుంటే. ఇది మాత్రం నిర్లక్ష్యం చేసుకోవద్దు అని చెప్పి మనకు చక్కటి అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదండి. మరి ఈ సందేశంలోని ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది, మనం అర్థం చేసుకోవాలి. కానీ మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది, అర్థమైందని అనుకుంటున్నాను. నచ్చింది, అర్థమైంది అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్ ఇచ్చి నాకు సపోర్ట్ అనేది మీరు అందిస్తారని నేను ఎంతగానో ఆశపడుతూ ఉన్నాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా, మొదటిసారిగా చూస్తూ ఉన్నారా, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే అందించండి. మళ్ళీ మరో చక్కని సందేశంతో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు.